తదుపరి జోన్లోనే ఈవేళ దీనిలో ఏ విధంగా అయితే వెరిఫికేషన్ లో ఫస్ట్లో ఉన్నామో ఆ కార్యక్రమాల్లో కూడా మంచిగా జరిగాయి. ఇంకో 5 సంవత్సరాలు అదే ప్రతి బతకాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నాతో కలిపి సీరియస్ గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది నా ఒక్కడి గురించే కాదు. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతాయి. మరలా పోయినటువంటి సీట్పల్లి మాడల్లో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేసి వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు గెలిస్తే మన పార్టీ అధ్యక్షులు డిప్యూటీసీలు బాధ్యతలు తీసుకోవాలి. మండల స్థాయిలో మీ దగ్గరుండి ఆ మండలంలో 4వ తారీఖున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 8 కానీ 9వ తారీఖున కానీ ఇటువంటి రోజులు దానిలో సమీక్ష చేసుకొని దీని మీద ఒక కార్యాచరణ రూపొందించడానికి ముఖ్య నాయకులందరూ కూడా దగ్గర కూర్చొని ఆ సమావేశంలో పార్టీ తాలూకా నిర్ణయాలు 2 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గౌరవ పాలన చేసినటువంటి మోసాలని ప్రజలందరూ కూడా తెలియజేసే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి రోజుల్లో హాల్లో సమావేశం 8వ తారీఖు 9 కానీ ప్రక్రియ కూడా చేస్తారు. కాబట్టి ఈరోజు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇవేమైనా మనం గెలవాలి అనుకుంటే ఇప్పుడు ఎస్ఐఆర్ చేపట్టేటువంటి వాటర్ లిస్టే ఫైనల్ అవుతుందని చెప్పి ప్రతి గ్రామంలో కూడా మీరందరూ కూడా అత్యంత శ్రద్ధగా నాయకులు బిఎల్ఏస్ ఇద్దరు కూడా సమన్వయంతో బిఎల్ఓతో కలిసి ప్రతి ఇంటికి వెళ్ళి మనకి సపోర్ట్ చేసే ఏ రోడ్డు కూడా తొలగకుండా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, మీకు అవగాహన లేకపోయినా మొహమాటం లేదు. ఇప్పటికే బిఎల్ఏలుగా కొంతమంది కూడా నియమించాం. అయితే మీకు పూర్తిగా అవగాహన కలిగి రేపు బియ్యంలో వెళ్ళి ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని మేము పాల్గొన్నాము, బాధ్యతగా చేయగలుగుతాము, మాకు అవగాహన వచ్చింది అనుకుంటే పర్వాలా. ఎందుకంటే రేపు ఒక్క రోజుకి ఇప్పుడు సంతకాలు పెట్టినటువంటి కాగితాలు కూడా మన వ్యవహారాలు అప్పచెప్పాం. కారణం ఏంటంటే ప్రోగ్రామ్ అంటే ఏంటి, ప్రోగ్రాంలో ఏ విధంగా పాల్గొవాలి, ఏ విధంగా బాధ్యతలు తీసుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద మీకు పూర్తి స్థాయిలో ట్రైనింగ్ చెప్పిన తర్వాత మీకు ఎవరికైనా ఈ కార్యక్రమాలు చేయలేము అని మీకు ఎవరికైనా అనిపిస్తే మీ నాయకుడి ద్వారా వస్తే మళ్ళీ మీ నాయకుడు కొత్త పేరు ఇస్తాడు. నాయకులు కూడా ఇది పూర్తిగా అర్థం చేసుకోండి. ఎవరైనా చేయలేమో అనేటువంటి భావన మీకు కలిగితే మామూలు ఏం లేదు, చిన్న చూపు ఏం లేదు.